ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మీరు టీఎస్ఎంసెట్ 2025 ఇప్పుడు మనకు టీఎస్ఎంసెట్ని టీజీఈఏపీసెట్గా పిలవడం అయితే జరుగుతుంది. మీరు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏమేమి డీటెయిల్స్ అనేది అవసరం, ఏమైనా డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందా అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే టీఎస్ఎంసెట్ 2025కి సంబంధించి ఇప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసే దగ్గర నుండి ఎగ్జామ్కి సంబంధించి టిప్స్, అదేవిధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏ విధంగా పాల్గొనాలి, మీకు మంచి కాలేజీలో సీట్ అనేది రావాలంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టాలనేది ఈ విధంగా ఎంసెట్కి సంబంధించి ప్రతి దానికి సంబంధించి ఇప్పటి నుండి మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయడానికి ఇక్కడ ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్ 1 చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కొంత ఫీ అనేది రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి ఎంత ఫీ ఉంటుంది అనేది డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు ముందుగా రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే అయితే చేయాలి. ఏదైతే మీరు ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఉందో పే రిజిస్ట్రేషన్ ఫీ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఫీ పేమెంట్కి సంబంధించి ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ అయితే చేయాలి. ముందుగా ఇక్కడ మీరు గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఇంటర్లో మీరు ఎంపీసీనా, బైపీసీనా, లేకపోతే డిప్లొమాలు ఉన్నట్టయితే డిప్లొమాకి సంబంధించి, అదేవిధంగా ఎవరైనా ఎంబైపీసీ ఉన్నట్టయితే ఎంబైపీసీ మీరు ఇక్కడ ముందుగా మీరు గ్రూప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద బోర్డ్, మీ బోర్డ్ ఏంటి, మీరు ఏదైతే తెలంగాణకి సంబంధించి ఇంటర్ బోర్డా, లేకపోతే ఏదైనా వేరే బోర్డా, లేకపోతే డిప్లొమా ఉన్నట్టయితే మీ డిప్లొమా బోర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి. 1 by 1 ఎలాంటి మిస్టేక్ అనేది చేయకుండా క్లియర్గా ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే క్యాండిడేట్ నేమ్, సో ఇక్కడ మీ పేరు అనేది ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో ఎలాంటి మిస్టేక్ అనేది, స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేయకుండా నిదానంగా మీ నేమ్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. అది కూడా ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో, అంటే మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇవ్వండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత దాని కిందనే మనకి ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. మీ దగ్గర ఇంకో మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే అది ఇవ్వండి. లేకపోతే మీ పేరెంట్స్ది, మీ ఫాదర్ది, లేకపోతే మీ మదర్ది, ఎవరిదైనా సరే ఇక్కడ ఇంకో మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి లేనట్టయితే 2 నిమిషాల్లో మీరు ఈజీగా ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది మీరు ఇక్కడ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓసీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓసీ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఓసీలో చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ అనేది అప్లికబులా లేదా అని అడుగుతుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ దానికి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు ఏదైతే మీ సేవ నుండి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకుంటారో దానికి ఇక్కడ ఈ విధంగా నంబర్ అయితే ఉంటుంది. ఆ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా సరే పిహెచ్ వాళ్ళు ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి నంబర్ అనేది ఎంటర్ చేయండి. లేని వాళ్ళు నో అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అని ఉంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారా, అగ్రికల్చర్, ఫార్మసీకి అప్లై చేయాలనుకుంటున్నారా, బోత్ ఎంపీసీ స్టూడెంట్, బైపీసీ స్టూడెంట్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ బోత్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు బోత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద మీకు పేమెంట్ అయితే చూపిస్తుంది. పేమెంట్ టైప్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు పేమెంట్ టైప్ అనేది నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మీ ఏటీఎం కార్డ్ నుండి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఏదో ఒక పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ గుర్తుంచుకోండి
మీరు మీ పేరెంట్స్కి సంబంధించి కార్డ్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే పేమెంట్లో మనకి ఎప్పుడైనా సరే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఎర్రర్ అనేది వచ్చి పేమెంట్ అనేది కట్ అయినా సరే మళ్ళీ మనం ఏదైతే కాన్వర్ట్ చేస్తామో దానికి ఆ బ్యాంకుకే రిఫండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ పేరెంట్స్ కార్డే యూజ్ చేయండి. ఆ తర్వాత కింద ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అనేది ఫిలప్ చేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది. దాని కిందనే ఇక్కడ పేమెంట్కి సంబంధించి నేను ఏదైతే చెప్పానో దానికి సంబంధించి నోట్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కింద ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. 1కి 2 సార్లు మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అని వచ్చేసి ఆ తర్వాత బోర్డు చూపిస్తుంది. ప్రొసీడ్ టు పేమెంట్ అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో అని ఉంటుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే పేమెంట్కి సంబంధించి ఇక్కడ మీకు ప్రాసెస్ అయితే చూపిస్తుంది. ఏదో ఒక మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి మీరు పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేయగానే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే ఈ విధంగా యువర్ పేమెంట్ అండ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీ పేమెంట్ అనేది సక్సెస్ అయితేనే ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి రావడం అయితే జరుగుతుంది. ఈ రిఫరెన్స్ ఐడి ఏదైతే పేమెంట్కి సంబంధించి రిఫరెన్స్ ఐడి ఉంటే మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఏదో ఒక టెక్నికల్ ఇష్యూస్ వచ్చో మీ పేమెంట్ అనేది కాలేదనుకోండి, ఇక్కడ మనకు వెబ్సైట్లోనే లాస్ట్ ఆప్షన్ ఉంటుంది నవ్ యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని దాని మీద క్లిక్ చేసి మీ పేమెంట్ అనేది అయిందా లేదా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత పేమెంట్ అయినట్టయితే మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుందని చెప్పాను కదా. ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఇక్కడ స్టెప్ 2 ఏదైతే ఉందో ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీ పేమెంట్ అనేది డైరెక్ట్గా సక్సెస్ అయినట్టయితే దాని కిందనే ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఏదైనా ఇష్యూస్ వచ్చి కాలినట్టయితే వెరిఫై చేసుకొని ఇక్కడ సెకండ్ స్టెప్ ఏదైతే ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అంటే లేటెస్ట్ సెకండ్ ఇయర్కి సంబంధించి, అలాగే మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి మీరు కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ అయితే చేయాలి. ముందుగా క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ ఇచ్చారు పేమెంట్ ప్రాసెస్లో కాబట్టి డైరెక్ట్గా చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అదేవిధంగా మదర్ నేమ్ అనేది స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఫిలప్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేయకుండా నిదానంగా టైం తీసుకొని ఫిలప్ అయితే చేయండి. ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ నంబర్ అలాగే రేషన్ కార్డ్ నంబర్ అనేది ఉన్నట్టయితే ఇవ్వండి, లేకపోతే లేదు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే బర్త్ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత బర్త్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. దానికి సంబంధించి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చాం కాబట్టి అవి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత దాని కింద ఎవరైనా సరే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించి ఇక్కడ మీరు టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది. మీరు మైనార్టీనా నాన్ మైనార్టీనా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మన ఇన్కమ్ డీటెయిల్స్ అంటే మన పేరెంట్స్కి సంబంధించి ఇన్కమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. గుర్తుంచుకోండి, ఫీ రింబర్స్మెంట్కి సంబంధించి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ ఇన్కమ్ అనేది బిలో 1 lakh 1 lakh నుండి 2 lakhs మధ్యన లేకపోతే 2 lakhs అబోనా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే 1 year బ్యాక్ 1 yearది ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే దానికి సంబంధించి నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇది మ్యాండేటరీ కాదు, ఇక్కడ ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలని అయితే కాదు. కౌన్సిలింగ్ ప్రాసెస్లో మాత్రం లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే అడగడం అయితే జరుగుతుంది. అదైతే గుర్తుంచుకోండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ దేని మీద అయితే మీకు ఇక్కడ స్టార్ మార్క్ ఉందో రెడ్ కలర్లో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట, కంపల్సరీగా మీరు వాటిని ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా హౌస్ నంబర్, విలేజ్, అదేవిధంగా మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మీరు ఇంటర్ ఎక్కడ చేశారు, అర్బన్ రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ప్రైవేటా రెగ్యులర్ అనేది మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి చూపిస్తుంది. అదేవిధంగా గ్రూప్ చూపిస్తుంది. దాని కిందనే ఇక్కడ మీకు మీ హాల్ టికెట్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఆ తర్వాత
ఎప్పుడు పాస్ అయ్యారు దానికి సంబంధించి ఇక్కడ కింద మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అర్బన్ రూరల్ అనేది, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, ఎప్పుడు పాస్ అయ్యారు, మంత్ ఇయర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మీరు ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ సెకండ్ వరకు ఎక్కడెక్కడ చదివారో దానికి సంబంధించి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాని బేస్ మీద మీకు ఇక్కడ కింద లోకల్ ఏరియా అనేది చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు సెలెక్ట్ లోకల్ ఏరియా అనేది ప్రజెంట్, ఇది నేను లాస్ట్ ఇయర్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు ఈ విధంగా లోకల్ ఏరియా అనేది చూపించడం అయితే జరుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లోకలా నాన్ లోకల్ అనేది. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా స్ట్రీమ్ అనేది అది చూపిస్తుంది. ఆ తర్వాత టెస్ట్ జోన్స్ అనేది మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి మీరు టెస్ట్ జోన్స్ అనేవి 3 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఫైనల్గా ఇక్కడ మీరు మీ ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. ఫోటో వచ్చేసి 50 KB లోపు ఉండాలి. దాని ఫార్మాట్ జేపీజీ, అదేవిధంగా జేపీజీ ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా సేమ్ 30 KB లోపు ఉండాలి. ఈ విధంగా ఫోటో సిగ్నేచర్ సైజ్ అనేది కంప్లీట్ చేసుకొని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. సో ఏదైతే చెక్ బాక్స్ ఉంటుందో దాన్ని టిక్ చేసి ఇక్కడ కింద మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ అని ఉంటుంది, నెక్స్ట్ అని ఉంటుంది. మీరు ఇక్కడ సేవ్ చేసినట్టయితే కన్ఫర్మ్ అయినట్టయితే కాదు, మీరు సేవ్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. సేవ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంప్లీట్గా మీరు ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ అయితే చూపిస్తుంది. కంప్లీట్గా మీరు ఏం చేయండి అంటే స్టార్టింగ్ నుండి 1 by 1 ప్రతి దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఫిల్ చేశారా, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా అనేది 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు మాడిఫై అండ్ సబ్మిట్ అని ఉంటుంది. ఏవైనా డీటెయిల్స్ అనేది మాడిఫై చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి. లేదు అన్నీ ఓకే అనుకుంటే కింద ఏదైతే సబ్మిట్ ఆప్షన్ ఉంటుందో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు అప్లై చేసినట్టు రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వస్తుంది. ఈ నంబర్ అనేది మీరు సేవ్ చేసుకోండి. ఇక్కడ దాని కిందనే మీకు ప్రింట్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ కంప్లీట్గా మీ అప్లికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ ప్రింట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. మీకు తర్వాత ఇది యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కింద ప్రింట్ అని ఉంటుంది, డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ అయితే తీసుకోండి. మీకు ఇంకా దీనికి రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఎంసెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా గైడ్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.